6000 ఏండ్ల చరిత్ర వర్సెస్ 250 ఏండ్ల అహంకారం. ఇరాన్ అమెరికా యుద్ధం వెనుక అసలు కథ. ఒక దేశం వయసు కేవలం 250 ఏండ్లు, మరొక దేశానికి 6000 ఏండ్ల సుదీర్ఘ నాగరికత ఉంది. ఒకరు అగ్రరాజ్య గర్వంతో మిమ్మల్ని రాతి యుగంలోనికి నెట్టేస్తామని హెచ్చరిస్తుంటే, మరొకరు మీరు మీ సైనికులను సమాధుల వైపు నడిపిస్తున్నారు అని కౌంటర్ ఇస్తున్నారు. పశ్చిమాసియాలో మండుతున్న ఈ మంటలు కేవలం 2 దేశాల మధ్య యుద్ధం మాత్రమే కాదు, ఇది ఆధునిక యుద్ధాలకు మరియు చారిత్రాత్మక ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఇజ్రాయెల్ ప్రోబలంతో ఇరాన్పై యుద్ధానికి దిగిన డొనాల్డ్ ట్రంప్ గెలుపు చాలా సులభమని భావించారు. మొదటి రోజు దాడుల్లో పైచేయి సాధించిన ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఒక గాయపడిన సింహంలా మారింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తూ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మజ్ జలసంధిని తన ఆధీనంలోనికి తీసుకుంది. ఇప్పుడు అమెరికాకు యుద్ధం గెలవడం కంటే గౌరవంగా బయటపడడం సవాల్గా మారింది. ఈ యుద్ధం కేవలం ఇరాన్ అమెరికాలకే పరిమితం కాలేదు. హర్మజ్ జలసంధి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుంది. ట్రంప్ తీసుకున్న వ్యాఖ్యలు చర్చల కంటే విధ్వంసానికే దారి తీస్తున్నాయి. ఒక దేశాన్ని రాతి యుగంలోనికి నెట్టాలని చూడడం అంటే కోట్ల మంది సామాన్య ప్రజల భవిష్యత్తును బుగ్గిపాలు చేయడమే. అందుకే ఈ వివాదం ప్రపంచ శాంతికి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇరాన్ ఇచ్చిన కౌంటర్లో ఒక లోతైన అర్థం ఉంది. అమెరికా ఆవిర్భవించక ముందే పర్షియన్లు ప్రపంచాన్ని పాలించారు. బ్రిగేడియర్ జనరల్ ముసావి అన్నట్లు హాలీవుడ్ భ్రమల్లో ఉన్న అమెరికా 6000 ఏండ్ల చరిత్ర కలిగిన జాతిని కేవలం బాంబులతో భయపెట్టలేమని గ్రహించాలి. చరిత్ర ఉన్న జాతులు దాడులను తట్టుకుంటాయి, కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోవు. 250 ఏండ్ల చరిత్ర ఉన్న దేశం 1000 ఏండ్ల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో విఫలమైందనేది ఇక్కడ మొదటి పాఠం. యుద్ధం అంటే కేవలం క్షిపణులు కాదు, భౌగోళిక వ్యూహం. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని వాడింది, అదే హర్మజ్ జలసంధిని మూసివేయడం. ప్రపంచ చమురులో 20% ఇక్కడి నుంచే వెళ్తుంది. ట్రంప్ రాతి యుగం గురించి మాట్లాడుతుంటే ఇరాన్ అమెరికా ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే పనిలో ఉంది. అమెరికా రక్షణ మంత్రి హెగ్జాద్ చేసిన పోస్టుకు ఇరాన్ ఇచ్చిన సమాధానం స్పష్టం చేస్తుంది. జలసంధి తెరిచే వరకు మా అధ్యక్షుడి వ్యూహం మారదు. ట్రంప్ తన ప్రకటనను పూటకో రకంగా మారుస్తున్నారు. ఒకసారి చర్చలు అంటారు, మరోసారి పూర్తి విధ్వంసం అంటారు. కానీ యుద్ధ క్షేత్రంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇరాన్ కమాండర్ అన్నట్టు ట్రంప్ తన సైనికులను విజయాల వైపు కాదు, సమాధుల వైపు నడిపిస్తున్నారు. యుద్ధం అనేది కేవలం టీవీలో చూసే గ్రాఫిక్స్ మాత్రమే కాదు, అది 1000 మంది ప్రాణాలను బలిగొనే భయంకర వాస్తవం. అగ్రరాజ్యాల అహంకారం ముందు మానవత్వం ఓడిపోకూడదు. మొత్తానికి పశ్చిమాసియాలో ఈ 5 వారాల యుద్ధం అనేక పాఠాలను నేర్పింది. ఆయుధాల యుద్ధాన్ని మొదలు పెట్టగలవు, కానీ చరిత్ర మరియు వ్యూహం మాత్రమే దాని ఫలితాన్ని శాసిస్తాయి. అమెరికా తన అగ్రరాజ్య గర్వాన్ని పక్కన పెట్టి ఇరాన్ తన పట్టుదలను వీడి చర్చలకు వస్తేనే ఈ విధ్వంసం ఆగుతుంది. లేదంటే రాతి యుగం వైపు వెళ్ళేది ఒక దేశం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమే కావచ్చు. చూశారుగా, 6000 ఏండ్ల చరిత్ర మరియు ఆధునిక ఆయుధాల మధ్య జరుగుతున్న ఈ పోరాటంపై మీ అభిప్రాయం ఏమిటి? ట్రంప్ వ్యాఖ్యలు సరైనవేనా, లేక ఇరాన్ వ్యూహం అమెరికాను చిత్తు చేస్తుందా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.